सद्गुरु अवधूत वेंकई साई महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु श्री सिद्धारूढ़ स्वामी महाराज की जय। गुरुदेव दत्त। సద్గురువు అవధూతైన గొలగమూడి వెంకయ్య స్వామి వారి సాన్నిధ్యంలో మనం ప్రతి మంగళవారం హుబ్లీలో ఉన్న శ్రీ సిద్ధారూఢ స్వామి గురించి తెలుసుకుంటున్నాం. మనం గొలగమూడిలో వెంకయ్య స్వామి ఎలాగో కర్ణాటకలో హుబ్లీలో సిద్ధారూఢ స్వామి కూడా అటువంటి మహాత్ముడు. మనం గొలగమూడి వెంకయ్య స్వామి ఓం నారాయణ ఆదినారాయణ అనే పదాన్ని ఇక్కడ ఉచ్చరిస్తారు. అక్కడ ఓం నమ శివాయ అనే పంచాక్షరాన్ని ఒక వ్యక్తి నిలబడుకొని తమ్ముడు పెట్టుకొని వాయిస్తూనే ఉంటుంది. అదే రాత్రి పగలు కాదు, మార్చి 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 వీరొక 2 గంటలు వీరొక 2 గంటలు ఆ నామం వదలకుండా ఓం నమ శివాయ పంచాక్షరాన్ని పలుకుతూనే ఉంటారు. ఆ ఓం నమ శివాయ పంచాక్షరి గురించే ఈరోజు ఎవరు రాబోతుంది. ఏంటి పంచాక్షరిలో ఒక ప్రయోజనం ఏంటి, అసలు పంచాక్షరి అంటే ఏంటి, పంచాక్షరిని ఎందుకు స్మరించాలి, దాని అర్థం ఏంటి, తెలుసుకొని స్మరించడమా లేక వాచ స్మరించడమా లేక హృదయపూర్వకంగా స్మరించడం? అంటే తెలుసుకొని చదవడం తెలుసుకొని అంటే ఓ పంచాక్షరి అంటే ఓం నమ శివాయ అంటే ఓం నమ శివాయ అని చెప్పడమా, లేదు పెదాలు పలుకుతూ మనసు ఎక్కడో ఉండి ఓం నమ శివాయ పలకడమా, లేదు ఆ ఓం నమ శివాయ అంతరార్థాన్ని తెలుసుకుని దాన్ని భావిస్తూ అనుభూతి చెందుతూ చెప్పడం. అనుభూతి చెంది చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఆ ఒక్కనాన్నే గంట ఉండొచ్చు, అరగంట ఉండొచ్చు, అందులో అనుభూతి పొందుతూనే ఉంటుంది. అంటే నా మా శివాయ అనే దాంట్లో తాదాత్మ్యంతో ఉంటాడు. అది తెలియకుండానే అందరూ ఉచ్చరిస్తుంటారు. దాన్ని తెలుసుకుని ఉచ్చరించండి అని చెప్పబోయేది ఈరోజే విషయం. మనం గత వారం ఎంచుకున్నాం. ఆ సిద్ధుడు దేశ పర్యటన చేస్తూ అనేక మందికి సంశయాలకి సందేహాలకి నివృత్తి చేస్తూ ఎవడు హీనుడు ఎవడు శ్రేష్ఠుడు ఇక్కడ మడి ఆచారం అవతలు ఎలా ఉంటారు, అలా దేవాలయం నిలబడికి ఓ హీనుడువా ఎందుకు వచ్చావు ఇక్కడికి, నీకు మడిది లేదు ఆచారం తెలియదు అన్నప్పుడు దాని గురించి ఎవరైనా ఇచ్చారు గత వారం. ఆ విషయమని ఆ ఊరు రాజు అతను ఆహ్వానించి నాకు జ్ఞానబోధ కలిగించు అని అంటే ఆత్మతత్వాన్ని దర్శింపజేశాడు గత వారం. ఈ రెండు మనం పోయిన వారం ఎంచుకున్నాం. అక్కడి నుంచి శ్రీశైలం బయలుదేరాడు ఎవరు సిద్ధారూఢ స్వామి. అలా బయలుదేరి అనేక ఊళ్ళు చేసుకుంటూ శ్రీశైలం మల్లికార్జున స్వామి అందరూ మనం వెళ్ళి ఉంటాం శ్రీశైలాన్ని. ఆ లోపలికి దర్శించాడు. దర్శిస్తానే మామూలుగా మంటపాలు ఉంది కదా, ఆ మంటపాల దగ్గర కొందరు నైవేద్యం చేస్తున్నారు. మంటపంలో కొందరు వంట చేస్తున్నారు. ఆ వంట చేసుకుంటూ చూస్తారు డాంబికంగా మడి ఆచారము ఇటువంటి పెట్టుకొని దూరం నడిస్తే పర అంటూ ఇట్లా మనం చూస్తూనే ఉంటాం. ఇది ఇక్కడ విమర్శ కాదండి, దాని తత్వం మేము తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఒక దూరం వస్తుంటే వాళ్ళకి బొమ్మలు చెప్పురా ఇక్కడ వంట చేస్తున్నాను అని అంటూ ఉంటారు. అలా అంటూ ఇది గమనించాడు ఇతడు. వాళ్ళకి తెలియజేయాలి. ఎందుకంటే మూఢాచారంలో మగ్గిపోతే అది దురాచారంగా మారిపోతుంది. మూఢాచారం దురాచారంగా పోతుంది. ఇప్పుడు మనం జంతు బలులు కావచ్చు, మూఢాచారం అది దురాచారం అయిపోయింది. అది ఎందుకు జంతు బలులు ఇవ్వాలి, ఎవరు చెప్పారు జంతు బలి ఏమని? మేక నరగతా ఉంటుంది, కోడి నరగతా ఉంటుంది, అది ఎవరు చెప్పారు అంటే మనమే తప్పు పెట్టుకోగా చెప్పుడా దేవుడు నేను నెట్టేస్తాం, ఎందుకంటే మాట్లాడు కాబట్టి ఆయన కోపం వస్తుందని అంటారు. ఒక ప్రాణిని ప్రాణం తీస్తే కోపం వస్తే దేవుడు ఎట్లా అవుతాడు? ఇట్లా ఆలోచించాలండి. మరి ఎందుకు మేక నరకమన్నారు, ఎందుకు వచ్చింది ఆచారం? మేక వచ్చే మూర్ఖత్వానికి గుర్తు. మేకలు గురులు అన్ని మూర్ఖత్వానికి. ఎందుకు మూర్ఖత్వం అంటాం? మనం చూస్తూ ఉంటాం. గురి పోతా ఉంది అనుకుంటే వెనక పోతానే ఉంటుంది, ట్రైన్ వస్తుంది కొట్టేస్తుంది అని, అయినా ఈ గురి వెనక రాదు, వెనక పోతానే ఉంటుంది. సరే అది మనం చూసి ఉండం. మామూలుగా కషాయంలో
ఒకటి నరగతాడు, పక్కన ఒకటి మేస్తా కూర్చుంటాడు. ఏది నేను మన పరిస్థితి తప్పించుకోపోదని ఆలోచించున్నది. నీ మూర్ఖత్వాన్ని భగవంతుడి ముందు నరుకు అని చెప్పడం దాని ఉద్దేశం. నా మూర్ఖత్వం నరకతాను ఇక్కడ, నా అహంకారం నరకతానా? దానికి అడ్డు పెట్టుకోవడం కోసంగా దీన్ని నరకడం. నాకు నరకమన్నాడండి అని. అలాగే దున్నపోతు నరకుతుంటాడు. దున్నపోతు అంటే దానికి ఏం తెలియదు. ఇప్పుడు అటువంటి మూడొస్తారు వదులుతారు ఆయన అని చెప్పడం. అంటే మనకి అసలు మీరు తెలుసుకోవడానికి మన ప్రయత్నం. ఇది విమర్శ మాత్రం అనుకోవద్దు, మనం కూడా తెలుసుకోవడానికి. వీళ్ళు మడి ఆచారం అంటున్నారు, మడి ఆచారం పెట్టి దూరంగా పడ అంటున్నారు. దేని దూరంగా పోవాలి అని సిద్ధారుడుగా చెప్పిందండి. జగదుడు ఆదిశంకరాచార్య చెప్పున్నాడు. జగదుడు ఆదిశంకరాచార్య తెలిసే ఉంటుంది. మనం సంక్రాంతి జయంతి ఉత్సవాలు కూడా చేస్తుంటాం. అంటే ఆయనకి ఏమైంది, జగత్ శంకరాచార్యులు సాక్షాత్తు శివుని అవతారం అంటారు. మనం విన్నాం. శివుని అవతారం ఉన్నప్పుడు ఆయన వస్తున్నాడు జగత్ శంకరాచార్యులు. వస్తుంటే ఒక బాగా మాంసం చేసుకొని తాగినట్టుగా తూలినట్టుగా గుడ్డ సరిగా లేనట్టుగా ఒక ఆయన వస్తున్నాడు. తప్పు అన్నాడు ఎవరు? శంకరాచార్య. అప్పుడు ఆయన అన్నాడు, తప్పుకోమనేది శరీరాన్ని ఆత్మన అన్నాడు. నువ్వు శరీరం తప్పుకోమంటున్నావా, నా ఆత్మ తప్పుకోమంటున్నావా? అయిపోయాడు. ఏం చెప్పావా తీరలే. పోనీ శరీరం తప్పుకోమంటావా? నా శరీరంలో ఉండేది పంచభూతాలు, నీ శరీరంలో ఉండేది పంచభూతాలు. మరి నీ శరీరం పంచభూతాలు, అసలు పంచభూతాలు ఉన్నప్పుడు నువ్వు దేని తప్పుకోమంటావు? నా తప్పుకోమంటే నువ్వు తప్పుకోవాలని అర్థమే అనుకుంటున్నాను. నాలో నీ ఒకటి ఉన్నప్పుడు నువ్వు తప్పుకోవాలంటే నువ్వు తప్పుకోమని అర్థం. పోనీ ఆత్మ అంటావా? నాలో ఉన్న ఆత్మతత్వం మీద, నీలో ఉన్న ఆత్మతత్వం. అప్పుడు ఆలోచించాడు, ఇది వచ్చిన సామాన్యుడు కదా అనేసి. అప్పుడు శివుడికి ప్రత్యక్షం అవుతాడు. ఆయన తిరిగి చెప్పుకోవడం కాదు శంకరాచార్యులు, మనకి చెప్పడం కోసం. అది మనకి చెప్పడం కోసం. భగవద్గీత వచ్చిందంటే అర్జునుడు తెలివి చెప్పుకోవడానికి పాశుపతాలు సంపాదించినాడు, గొప్ప వ్యక్తి తెలియదు. అర్జునుడు అడ్డు పెట్టుకుని మనకి చెప్తున్నాడు అనమాట. వ్యక్తిత్వ వికాసము, పర్సనల్ డెవలప్మెంట్ ఎలా చేసుకుని భగవద్గీత అంతదే. ఇలా మతానికి సంబంధించి మాత్రం కాదు. నీ వ్యక్తిత్వాన్ని వికసింపజేసుకో. అలా అనుకుని వీళ్ళకి అహంకారాన్ని, ఈ మూఢత్వాన్ని, అమాయకత్వాన్ని లేకపోతే మూర్ఖత్వాన్ని ఏదైనా కానీ దాన్ని తొలగించాలని కావాలని లోపలికి వచ్చేసాడు. వంట చేస్తూ గమ్ములు కూర్చున్నారు. ఇది మనం ఉండొచ్చు కదా, గబగబ వంట చదువుకు వచ్చేసాడు. వస్తేనే వాళ్ళు ఎగిరారనమాట. మరి లింగహీనుడా అంటే ఇది కర్ణాటకలో ఉంటుందండి. శైవ మతం ఏంటంటే మెడలో లింగం వేసుకుంటారు, శివలింగం. మనం ఇప్పుడు పరీక్ష దేవాన్ని బాబాని వెంకటేశ్వరాన్ని దానం వేసుకుంటాం కదా, అట్లా వాళ్ళు శైవ మతస్థులు అని అంటే లింగం వేసుకుంటారు గుర్తు. మనం వైష్ణవ మతం చూస్తుంటాం, వాళ్ళు శంకు చక్రాలు వేసుకుంటారు. చూశారు ఎప్పుడన్నా? మన పూజ ఉంటారు కదా, శంకు చక్రము ముద్రలు వేసుకుంటారు వైష్ణవులన్నీ గుర్తుకరం కోసం. శైవులు వచ్చి శివలింగం పెట్టుకుంటారు. గమనించండి, పూజ పూజ చేస్తాడు కట్టుకుంటాడు, కట్టుకుంటే పక్కన ఉంటాయి. అలా కాకుండా మామూలుగా కూడా వాళ్ళు చిన్నపిల్లప్పుడు పూజ చేస్తారు. మరీ ఎక్కువ వైష్ణవం ఉండేవాళ్ళు కూడా, కొంచెం పెద్దవాళ్ళు కూడా వేసుకుంటారు. మామూలుగా ఉండేవాళ్ళు కూడా గుర్తు కోసం. అలాగే మెడలో శివలింగం గుర్తు కోసమే. కొంచెం జీసస్లో శివుడు మెడ వేసుకుంటారు కదా, ముస్లిమ్స్ పచ్చగా వాటి కంటంగా కట్టుకుంటారు చూడండి, మెడలో వేసుకుంటారు కదా. ఏది కానీ వాళ్ళు ఒప్పుతారు, కానీ వాస్తవం మాత్రం అదే. విగ్రహారాధన లేదంటే విగ్రహ శిలువ విగ్రహ కాదా, అన్నీ అదే. అంటే ఏంటి, అది గుర్తు కోసంగా. ఎప్పుడైతే సిద్ధాలు వేసుకుంటే నువ్వు లింగహీనుడు, నువ్వు అసలు తెలియదు, ఏం మతం తెలియదు, నువ్వు లోపలికి వచ్చేసావు అంటారు. నువ్వు లింగహీనుడు అని చెప్పేటప్పటికి నేను కంటితో మేము చూడకూడదు, ఇక్కడికి పారిపోంటారు. అంటేనే తిడతారు, నెట్టి మారేస్తాడు. అప్పుడు సిద్ధుడు ఉన్నాడు, నాకు జ్ఞానరూపమైన ఆత్మలింగం ఉండగా నేను హీనుడు ఎట్లా అవుతాను? నాకు జ్ఞానరూపమైన లింగం నాలో ఉంది, మరి హీనుడు ఎట్లా అవుతాను? మీరు బాహ్య రూపాల లింగాన్ని ధరించారు, పట్టుకోవాలండి. ఇక్కడ బాహ్యం కూడా లింగాన్ని మీరు ధరించి ఉన్నారు. ఆ లింగంలో భావాన్ని నేను ధరించి ఉన్నా. భావాన్ని ధరించిన తర్వాత లింగంతో అవసరం ఏముంది? అర్థం కాదు. సరే,
ఎక్కాల పుస్తకం బాగా కంటత పెట్టిన తర్వాత పుస్తకం అవసరం ఉందా? ఇటు దాంట్లో బాగా కంటత పెట్టేస్తుంది. నీకు 20 ఎకరాలు చెప్పేస్తే 30 ఎకరాలు చెప్పేస్తుంది. నీకు పుస్తకం ఎందుకు మళ్ళీ పెట్టుకుంటాం మనం? ఆడితే పుస్తకం చూసి చెప్తావా? పుస్తకం దాని అంటే నీకు పుస్తకం నీకేం పని? నువ్వు అడుగుతున్నావు, నేను సమానం చెప్తా. కాబట్టి జ్ఞానంలో పోయిన లింగాన్ని నేను ధరించు, నేను హీనుడు ఎట్లా అవుతాను? పుస్తకం ఉంటే నువ్వు క్లాస్ అనుకుంటే పుస్తకం ప్రశ్న అడుగు, నేను సమానం చెప్తా, నేను రాస్తా. నీ పుస్తకంతో నీకే సంబంధం అని తెలియని విద్యార్థి చెప్తే ఉపాధ్యాయులు ఎలాంటి ఉండాల్సింది. అదే ఇక్కడ జ్ఞానోపరి లింగా నేను ధరించున్నాను, నేను హీనుడు ఎట్లా అవుతాను? పోని మీ మెడలో లింగమే మీకు కర్మాన్ని కలిగించడానికి కారణమైంది. మీ మెడల లింగమే మీకు కర్మానికి కారణమైంది. అంటే ఏంటి? లింగం అంటే ఒక రూపము, శివుడు అంటే ఒక రూపమే. ఆ రూపం వల్లే మీ కర్మ కారణమైంది. ఎందుకు కారణమైంది? మేము వేసుకొని ఉన్నాం, మీరు వేసుకోలేదు. కాబట్టి వేసుకునే వాడిని హీనుడు అంటాం, నిందిస్తాం. మరి హీనుడు నిందిస్తే మీరు మనస్తాపం చెందరా? చెందినప్పుడు వారి పాపం నాకు వస్తుందా? ఆ పాపము మన కర్మకు తగులు అడ్డుపడుతుందా పడదా? అంతే. నువ్వు అది అనుకున్న వల్ల మీ కర్మ మీరే కారణమవుతున్నారు. అందుకే అంటారు పనికి మాలినవాడా అంటే చేసి చెప్తాడు, పాపం లెక్కరాయమన్నాడు. అదే గొడవడు వెంకటేశ్వర చెప్పాడు, ఊరే అంటే 1 లక్షలు తప్పు మూడగట్టమన్నాడు. వెంకటేశ్వర చర్చలో ఉంటున్నాడు. అన్నప్పుడు నువ్వు లింగం ధరించి ఇతని వాడు హీనంగా చూస్తే అది నువ్వు పాపాన్ని నువ్వు కారణానికి, నీ పాపానికి నువ్వే బాధ్యుడివి. నువ్వు వేరే వాళ్ళంటే బాధ్యుడు అవుతాడు. అంటే దీన్ని బట్టి మనం వేసుకోవాలి, మన యొక్క ఆలోచన, మన యొక్క భాగాలు, మన యొక్క మాట, మన యొక్క నడక తీరు ఎటువంటి ఫలితాలు వస్తుందో దాని ఫలితం మనం అనుభవిస్తారా, వేరే వాళ్ళు అనుభవిస్తారా? మనమే అనుభవిస్తున్నాం. అప్పుడేంటి? మన పాపకర్మలకి పుణ్యకర్మలకి బాధ్యులు ఇతరులు కారు. పాపానికైనా అంటే బాగా పుణ్యం ఉంది, నేను అనుభవిస్తున్నా, దానికి మీరెవరు బాధ్యులు కాదు. నా కష్టం నష్టం వచ్చింది, నేను అనుభవిస్తున్నా, దానికి మీరెవరు బాధ్యులు కాదు. పుణ్యానికి నేనే బాధ్యుడిని, పాపానికి నేనే బాధ్యుడిని. బ్యాంకులో లోన్ తీసుకుంటే మీరు కట్టాలా, నేను కట్టాలా? నేనే కట్టాలా. నేను డిపాజిట్ చేసుకుంటా, మీరు డ్రా చేస్తా, నేను డ్రా చేస్తానా? నేనే డ్రా చేస్తా. ఎందుకంటే డిపాజిట్ నేను చేశాను కదా, మీరు భాగం ఇస్తారు వాళ్ళ. నా లోన్ మీరు కట్టబడి మీరు కట్టారా? కాబట్టి బ్యాంకులో డిపాజిట్ అంటే పుణ్యం అనుకుందాం, లోన్ అంటే పాపం అనుకుందాం. కాబట్టి మీరు ఇల్లు బాధించడం వల్ల మీ కర్మకు మీరే కారణమవుతున్నారు అని ఒక్క మాట చెప్పాడు. అది వాళ్ళకి కాదండి, మనమందరం జన్మించుకుంటూ రావాలి. అందుకే ప్రతి ఒక్కటి మనదాద భాష చెప్తారు, ఏ సంఘటన జరిగినా అది మనకు అన్వించుకోవాలి. ఏదో వాడికి చెప్పాడు కదా, మనకు సంబంధం లేదు కదా అని మాత్రం భావించరాదు. అప్పుడే మనం సంస్కరింపబడతాం. అందుకే సాధన అంటే ఏమిటి? సాధన అంటే ఏమిటి? మన సంస్కారాన్ని సర్దిద్దుకోవడం. సాధన అంటే ఏదో కలుపు జ్ఞానం, ఇదే సాధన అంటే మనకు అదే గుర్తొస్తుంది. విలువిద్య నేర్చుకోవడం కూడా సాధనే, నాట్యం నేర్చుకోవడం కూడా సాధనే. అవి గుర్తురావు, దేవుడు గుర్తొస్తాడు. సాధన అంటే అన్ని సాధన చేస్తున్నానంటే అంటాడు. నువ్వు సాధన చేస్తున్నావు, నీ సంస్కారం ఎంతవరకు నువ్వు సర్దిద్దుకున్నావు, ఎంతవరకు పరిశుద్ధమైంది. అందుకే సాధన అంటే నీ సంస్కారాన్ని శుద్ధి చేసుకోవడమే. నా సంస్కారం ఎలా ఉందో, దుస్సంస్కారం ఉండొచ్చు కాక, ఆ దుస్సంస్కారం పోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తుంటే అది సాధన. పాత్ర గట్టిగా మసి పట్టిపోయింది, దాన్ని శుభ్రం చేసుకోవడమే సాధన. అది పాత్ర బాహ్యం, లోపల మనస్సు. దాన్ని తెలియజేసిన సిద్ధారుడు స్వామి. కాబట్టి మీ కర్మకి మీరే కారణమవుతున్నారు. నిజలింగంగా సమరసం తెలియక మీరు బావిలో కప్ప వల్ల జీవిస్తున్నారు. నిజలింగాంగా సమరసము, పదాలు బాగుంటుంది. నిజలింగాంగా సమరసము తెలియక మీ బావిలో కప్పలా ఉన్నారు. అంటే నిజలింగాంగ సమరసము, సమరసం అంటే సామరస్యం. లింగం స్వరూపం సామరస్యం ఏముంటుంది? లింగాన్ని, శివలింగాన్ని చూస్తున్నాం, 5 వైపులా పూజ చేయొచ్చు. ఇప్పుడు అనుకోండి, వెనక పోయి పూజ చేయలేం, వెనక పోయి అభిషేకం చేయలేం. ఇంక ఏ దేవతలకి వెనక పోయి అభిషేకం చేయలేం, పక్కన అభిషేకం చేయలేం, ఈ చుట్టూ చేయలేం, నేరుగా చేయాల్సిందే, పూజ చేయాలన్నా కూడా. కానీ శివలింగానికి 5 వైపులా చేయవచ్చు.
ముందు వైపునే చేయాలి అని లేదు. అంటే ఏమిటి, అక్కడ సమరసం ఉందా లేదా? మరి ఆ శివుడు పూజిస్తూ నువ్వు అందరూ కూడా సమభావం లేకుంటే నువ్వేమి లింగం ధరించినట్టు? అది తెలుసుకోలేకపోతున్నారు మీరు బావిలో కప్పలాగున్నారు. బావిలో కప్పకే ఉంది. ఎందుకంటే ఆ పదం బావే దాని ప్రపంచం, ఇంక బయట ప్రపంచం ఇది. మన జీవితంలో అంతే. మన గిరిగిసుకున్నాం అనుకోండి, అదే ప్రపంచం. ఆ గిరికి దాటి రావాలి. ఒకసారి బాగా వరదలు వచ్చేసింది. సముద్రం పక్కన ఒక బావి ఉంది. బాగా వరదలు వచ్చేసేటప్పటికి సముద్రంలో కప్పలు ఉంటాయి కదా, ఒక బావిలో పడింది. సముద్రంలో కప్పటి విశాలంగా ఉంటుంది. అక్కడ ఏమైపోయి అట్టనే వెళ్ళొచ్చు. అది బాగా పడిపోయి దానికి ఎట్లుంటుంది, ఇరుగ్గా ఉంటుంది, బాధపడిపోతుంది. అది పక్కన ఇంకొక కప్ప ఆనందంగా ఉండదు. ఆనందంగా ఉండదు, వేరే బాధపడిపోతాడు అని అంటే ఇంతకన్నా ఈ సుఖం ఏముందంటే అది బావిలో కప్ప. ఇదేం సుఖం రా నాయన నీకు? నువ్వు బయట ప్రపంచం చూసావు, సముద్రం బయట ప్రపంచం చూసావు. నువ్వు ఎంత గాలి, ఎంత వెలుతురు, ఎంత ఆనందం ఉంటుంది. నువ్వు బావిలో కప్ప ఎంత గాలి పోతుంది, ఎంత వెలుతురు ఉంటుంది. నువ్వు దీనే మహానందంగా ఉండాలనుకుంటున్నావే, బయట అంతే అవత ఉండదన్నారు. సరేలే అని మీరు చూస్తారు. ఇంత లోపల ఒక బగిటి బావిలో దించాడు. కాబట్టి దూకురాన్నాడు ఆ కప్పని. ఏది బావిలో కప్పనే దూకన్నాడు. నేను దూకాడు ఈయన కూడా దూకాడు. బాగా నీళ్ళు చేసినాడు. బట్ కప్పలు రెండు వచ్చిన బయట పారేసాడు. బయట వేసిన తర్వాత బావిలో కప్ప ఎంత వెలుగు చూసింది, ఎంతకాలం చూసింది, ఆనందంగా ఉంది రాని. అలాగే మీరు లోపల ఉన్నారు బావిలో కప్పలాగా. మనం కూడా బావిలో కప్పలే వెళ్ళండి. సత్సంగం అనే బకెట్ కానీ పడకపోతే మన బావిలో మనం అందరం బావిలో కప్పలమే. అనంతాదేవ మాస్టర్ గారు దారం వేసి ఆ బకెట్ కింద వేసారు. ఆ బావిలో వేస్తే దూకండ్రా అన్నాడు. దూకి బయట తర్వాత మనకు అర్థమైంది బయట ఎంత ఆనందం ఉందో, సత్సంగంలో ఎంత ఆనందం ఉందని. ఇక్కడ సత్సంగము భగవంతుని దర్శించడం వల్ల ఏదో లాభం వస్తుంది అని కాదండి. మొట్టమొదటి మనశ్శాంతి ఏర్పడుతుంది. అది లేకుండా నువ్వు ఎన్ని ఉన్నా కూడా నిష్ప్రయోజనం. అంత వివరణిస్తున్నాడు. అందువల్ల మీరు బావిలో కప్పలాగా మీరే ఉండేవాడికి మీరేం జంగములే అన్నారు అంటూ కొంతసేపటికి వాళ్ళు తింటారా, అది మరి స్నానం చేసుకునేసి మెడేసుకుంటారు కదా. స్నానం చేసి ఆ శివలింగాలు చూసుకుని శివలింగాలు లేవు మెడలో. అటు మళ్ళీ వాళ్ళు మిత్రం పోయినారు. అయ్యో ఎక్కడ పోయినారు, ఏ తప్పు చేశామన్నాడు. ఇప్పుడు మనం ఆయన తిట్టాం. ఎవరిని, నువ్వు హీరుడివి, నువ్వు పనికి మనలోడివి అని వాడు తిట్టి ఆయన మరి చెప్పి తెలిపినాడు. సిద్ధరాడేమో చెప్పి తెలిపినాడు. తిట్టేటప్పటికి అయ్యో మనం చాలా పొరపాటు చేశాము, అందుకనే లింగాలు కనబడలేదు, మన వేసుకు లింగాలకు మాయిపోయింది అట్టు ఉంటుంది. సద్గురు సారే సీరియల్లో పాండవులు కనబడినట్టుగా నిన్నటి సీరియల్లో. అనేటికి వాళ్ళకి పచ్చదప్పడి ఎక్కడ మొదలుపెట్టారు. వాళ్ళు ఉంటారు అక్కడ, వాళ్ళు ఎప్పుడు పనికిరారు. అయిన తర్వాత వెతికితే అడవిలో చూస్తే పులి మీద స్వామి వస్తున్నాడు. ఎవరు సిద్ధారాడు వస్తాడు. అడవిలో కనబడ్డాడు. ఒక పెద్ద పులి మీద ఎక్కి కూర్చొని వస్తూ ఉన్నాడు. ఆ ప్రాంతం ఏంటంటే నవగ్రహ పీఠం అంట. అదాజుండి ఎలా ఉంటుందో మనం చూసే ప్రతి నవగ్రహ పీఠం ఆ ఏరియా పేరు. ఇప్పుడు కోలబెట్ట, రాగపేట అంటాం కదండి. అట్లాగే ఆ అడవిలో ప్రాంతంలో నవగ్రహ పీఠం. ఆ పీఠం దగ్గర నుంచి పులి మీద స్వారీ చేసి వస్తున్నాడు. పులి మీద స్వారీ చేసి వస్తాడంటే ఎక్కడ వీళ్ళు భయం వేసి, స్వామి మేము పొరపాటు చేశాము, పులిని కాస్త పక్కన పెట్టే స్వామి, మాకేదో జ్ఞానం ఉపదేశించు అని ప్రాధేయపడ్డారు. ఇక్కడ ప్రాధేయపడడం వేరే, పశ్చాత్తాపం వేరే, పరితాపం చెందడం వేరే, ప్రాయచిత్తం చేసుకోవడం వేరే. పశ్చాత్తాపం పడతాం, పరితాపం పడతాం, ప్రాయచిత్తం చేసుకోవాలి. ప్రాయచిత్తం అంటే ఇప్పుడు ఏం చేసుకునే వీళ్ళు మొట్టమొదట మీ అహంకారం ఉందని విడిచేశారు. అహంకారాన్ని విడనాడారు. అప్పుడు సిద్ధారుడు దర్శనమిచ్చాడు. అయితే ఆయన ఒకే మాట అంటాడు, మీరు శివమంచాత్ర మంత్రాన్ని ఉచ్చరించండి, మీ లింగాలు మీకు లభిస్తాయి. ఆ మంత్రాన్ని మీరు పలకండి, మీ లింగాలు మీకు కనిపిస్తాయి.
అంటే అంతకుముందు వాళ్ళు పలకలేదా? అందరూ పలుకుంటారు కదా, ఓం నమ శివాయ జపం చేస్తూ ఉంటారు కదా. మరి ఇప్పుడు స్పెషల్గా పలకమంటున్నాడు ఏంటి? మనం ఆలోచించాలండి, ప్రతి ఒక్కటి ఆలోచించాలి. లింగం తెచ్చిన వాళ్ళు ఓం నమ అనుకోకుండా ఉంటారా? ఉంటారు కదా. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? పంచాంగం జపించన్నాడు అంటే ఆజ్ఞ ఎక్కడి నుంచి వచ్చింది? సద్గురు దగ్గర నుంచి వచ్చింది, మహాత్ముల వాక్కు ద్వారా నుంచి వచ్చింది. దానికి ఎలా ఉంటుంది? ఆయన యొక్క వాక్కు గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. మహాత్ముల యొక్క వాక్కు గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. అక్కడ మంత్రం కాదు, వాడి వాక్కు ఫలిస్తుంది. ఇది ఎక్కడ ఉంది అని కూడా అనుకుంటాం. మనం వెంకటేశ్వరం ఉన్నాం కాబట్టి వెంకటేశ్వరం కూడా చెప్పుకుంటాం. వెంకటేశ్వరం ఒకరు వచ్చి తిరువళ్ళూరు పోవాలంటే నేను పోనంటాడు, నాకు మంత్రం నేర్పిస్తే నేను పోతానంటాడు. ఎవరు? ఒక ఆయన. సరే అని ఒక గుడ్డ ఒకటి ఇచ్చి ఎవరికైనా బాగలేకపోతే మంత్రించు తగ్గిపోతాడు. ఏదో గుడ్డ పాత తగ్గించి ఒకటి ఇచ్చాడు. సరే పోయినాడు, ఏదో దర్శించుకుంటూ వచ్చినాడు. ఆడెవరికైనా బాగా జనం గుళ్ళో ఉంటే బాగా అయిపోయింది అన్నాడు, బాగా అయిపోయింది. రైల్లో వస్తున్నాడు, ఎవరు జనం పచ్చంటే బాగా అయిపోయింది. అంతా చూసుకొని చేసినాడు. వచ్చేసిన తర్వాత గొల్లగొండకు వచ్చినాడు. వచ్చి అప్పుడు ఒక ఆవు తెచ్చిపోయింది. బాగా ఏమంటే బాగా అది వచ్చిన తర్వాత ఏ సామాన్ అది పని చేయదు కానీ అట్టి గుడ్డ అన్నాడు. అంటే అక్కడ పనిచేసిన గుడ్డ కాదు, ఆయన వాక్. అందుకని అందరూ మహాత్ముల చరిత్ర చదవమని చెప్పాడు భరద్వాజ మహర్షి గారు. లేకపోతే వెంకటేశ్వరే గొప్ప, ఇంకెవరు గొప్ప లేదు భావన మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు అందరూ అదే చాలా ఉన్నారు. నేను వెంకటేశ్వర భక్తులండి, ఏ గుడికి సాయిబాబా గుడికి రానండి. నేను సాయిబాబా భక్తులండి, అన్ని సర్వదేవతలు ఆయనే అని ఏ గుడికి పోనండి. ఎవరు చెప్పారు? సాయిబాబా చెప్పాడా, లేదా వెంకటేశ్వర చెప్పాడా, వెంకటేశ్వర చెప్పాడా? అక్కడ మూర్ఖతను బయటపడడం కోసమే అండి భరద్వాజ మహర్షి గారు అందరూ మహాత్ములు చదవండి. భరద్వాజ మనం కొత్తగా చెప్పలేదండి. వ్యాస భగవానుడు భాగవతం రాశాడు కదా. ఇది భాగవతం రాశాడు. భాగవత భక్తులకు చరిత్ర చదివితే నీకు భక్తి మెండుగా ఉంటుందని నువ్వు బాగుపడతావు. అలాగే నయనారులు 63 మంది గురించి రాశారు. పెరిగి పురాణం అనేసి. అలా ఆళ్వార్లు 12 మంది యొక్క జీవితం రాశారు. అదే భాషగా చెప్తున్నాడు, కొత్తగా భాషగా భరద్వాజ మనం కొత్తగా ఏం చెప్పడం లేదండి. మనం అనుకుంటున్నాం ఆయన మామూలుగా టీచర్గా ప్రొఫెసర్గా పనిచేసాడు అని మనల్ని మామూలు మనిషి అనుకుంటున్నాం. మన దృష్టికి అదే, మన పడం అదే కదా. అది అదే చెప్తున్నాడు ఇక్కడ. ఆ పంచాయతీలు మాత్రం ఈయన పదం నుంచి వచ్చింది అనేటప్పటికీ అలా అనగానే అయ్యో దాన్ని పెద్దగా చెప్పకూడదండి. ఇది వీళ్ళు పంచాయతీ మంత్రం అది బయట చెప్పాను కదా, అది ఫలితం ఉండదు, మనసులో చెప్పుకోవాలి. ఇది పెద్దగా చెప్పాలి, మనసులో చెప్పుకోవాలంటే ఇంత తిరిగినా కూడా ఇంకా ఉందన్నమాట. ఒక నువ్వు గింజంతా దాన్ని కూడా తీసేవద్దా? అలా పలకమండి. అది బయటకు ఉత్తరిస్తే దానికి ఫలితం ఉండదు. అప్పుడు నేను అంటున్నాడు, శివమంత్రం నోటిదే పలికితే ఆ పలికే వాళ్ళు చెడిపోతారా? అడిగే వాళ్ళు చెడిపోతారా? లేక మంత్రం చెడిపోతుందా? లేక వినేవాళ్ళు చెడిపోతారా? దేహాన్ని ధరించి వచ్చిన సర్వ జీవకోటికి సాయుధ్యాన్నిచ్చే మంత్రాల్లో పంచాక్షరి శ్రేష్టమైనవి. దీని దేహాన్ని ధరించిన సర్వ జీవకోటికి, దేహం అంటే మానవ దేహం కాదు, అది పాటి పట్టుకోండి. దేహాన్ని ధరించిన సర్వ జీవకోటికి ఆ మంత్రం సాయుధ్యాన్ని ఇస్తుంది అని చెప్పాడు. అది శ్రేష్టమైంది. అది ఎవరైనా సరే, ఏ కులం వారైనా సరే, ఏ మతం వారైనా సరే ఒక్కసారి ఉత్తరిస్తే ఫలితం ఉంటుంది. నిప్పుని తెలిసి ముట్టుకున్నా తెలియకుండా ముట్టుకున్నా కాలుతుందా కాలదా? మంత్రం కూడా అంతే. నువ్వు తెలిసి చదివినా అర్థం తెలియజేయకపోయినా ఫలితం అంతా ఉంటుంది. తెలియజేస్తే అధికంగా ఉంటుంది, తెలియజేయకపోయినా కూడా కొంతనా ఉంటుంది. కొంత చెప్తా అంటారండి లలిత సహస్రనామం చదవకూడదు, దానికి కొంచెం ఇష్టం ఉండాలి అంటే విశ్వాసనానికన్నా కూడా లలిత కొంచెం ఒత్తిడి ఎక్కువ ఉంటాయట. కాబట్టి అది ఉచ్చరింత రాదు, కాబట్టి నీకు పాపం వస్తుంది అని అంటూ ఉంటారు, వింటూ ఉంటాం. మనం ఆలోచించాలి. లలితాదేవి అంటే ఎవరు? అమ్మవారు. అమ్మ అంటే తల్లి, అమ్మవారు తల్లి. తల్లి యొక్క
మనమంతా ఎవరు? బిడ్డలు. తల్లి బిడ్డలు ఎలా పలికినా స్వీకరిస్తుందా, స్వీకరించిందా? అమ్మాను పిలిచి ఎత్తుకుంటుందా, మిమ్మిమ్మి అంటే ఎత్తుకుంటుందా? ఎక్కడ ఎత్తుకుంటుంది కదా. అయ్యి అమ్మాని విలువరా, నేర్చుకుంటాను, మరి అమ్మాని విలువరా, నీకు అన్నం పెడతానంటుందా? తాతని తత్త అంటాడు అనుకోండి, ఎంత అనుభవం ఉంటుంది ఆ తాతకి. నువ్వు తాతని పిలిచి సఫలసలు అంటుందా? అంటే ఇక్కడ విమర్శ కాదండి, ఆత్మ పరిశీలన మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎవరు విమర్శించడం మాత్రం కాదండి. ఎందుకు పలకకూడదు? శ్రద్ధతో. నాకు శ్రద్ధ ఉంది, ఉచ్చారణ సరిగా రాలేదు, నేను అంతనే పాడుకుంటాను. అది చెప్తున్నాడు. ఏ కులమైన ఏ మతమైన వీడే పఠించాలి అని ఉండదు. అంటే జన్మాంతరంలో పాపాలన్నీ కూడా నశిస్తాయని శృతిలో చెప్పాయి, వేదాలు చెప్పాయి. అంటే ఇది వేదాలు చెప్పాయి, ఏం చెప్తున్నాడు? మరి ఈయనకన్నా ముందు 1000 సంవత్సరాల ముందు ఒక ఆయన ఉన్నాడు, రామానుజాచార్యుడు. మనం వినే ఉంటాం. హైదరాబాద్లో పెద్ద 100 అడుగుల్లో 5 అడుగుల విగ్రహం కూడా పెట్టారు కదా. రామానుజాచార్యులకి వారు గురువు గారు అష్టాక్షరమని చెప్పాడు. ఓం నమో నారాయణ అనేసి, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఏదో మాత్రం అనుకున్నాం. చెప్పిన తర్వాత ఒక్కటే ఉచ్చరించు, ఎవరు చెప్పాలన్నాడు. ఎవరు చెప్తే ఏమవుతుంది స్వామి అన్నాడు. నువ్వు చచ్చిపోతావు అన్నాడు. విన్నవాళ్ళు ఏమవుతారు స్వామి అంటే, వాడు బాగుపడతారు. విన్నవాళ్ళు బాగుపడతారు, నువ్వు చెప్పావు నువ్వు చచ్చిపోతావు అన్నాడు. అంతే, నేను గోపురం ఎక్కాడు. ఎక్కి అందరి జనాన్ని పిలిచాడు. పిలిచి మాత్రం చెప్పాడు, నువ్వు చచ్చిపోతే నువ్వు ఒక్కడే చచ్చిపోతా. ఎంతమందికి పుణ్యం వస్తుంది కదా. అదే ఇక్కడ చిత్రాలు చెప్తున్నాడు. అదే మీ కొత్త మీ వరకే చెప్పాలి, మీ దగ్గర చెప్పకూడదు, మీ పూజ చేయాలి, మీ దగ్గర పూజ చేయకూడదు అనడం ఎంత అవివేకము, ఎంత మూర్ఖత్వము. భగవంతుడికి అందరూ సమానమే. చదువుకున్న వాళ్ళే ముక్తి పొందాలన్నా, చదువురాని వాడి సంగతి ఏంటి? అందుకు వచ్చిందండి బుర్రకథలు, కోలాటాలు, హరికథలు. అంటే చదువురాని వాడు వింటారు కదా. వింటారు ఏమవుతుంది, ఓహో ఇప్పుడు వారికి భగవంతుడి భక్తి ఏర్పడుతుంది కదండి. అందుకని మన శాస్త్రం ఏది ఎవరికి ఒకవైపు శాస్త్రం ఉండదండి, అందరికీ ఉంటుంది ఆ శాస్త్రం. ముందు చెప్పాడంటే అందరికి సంబంధించిందే ఉంటుంది, కానీ ఏదో కొంతమందికి సంబంధించింది మాత్రం ఉండదు. అది ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి శృతులు చెప్పాయి. ఇప్పుడు వశిష్ఠ భాష కావచ్చు, వామదేవుడు కావచ్చు, నాథ భాష కాదు, వీళ్ళందరూ కూడా ఆ మంత్రాన్ని ఉచ్చరించి వారి కల్మషాలు పోగొట్టుకున్నారు. కల్మషం పోగొట్టుకుంటేనే శరీరం నుంచి విడిపడ్డారు, గడగడ స్థితిని పొందారు, ప్రఖ్యాతులయ్యారు. ఒక పని చెప్పుకుంటానండి, అది ఉచ్చరించారు, కల్మషం పోయింది. కల్మషం పోతానే శరీరం నుంచి విడిపడ్డారు, గడగడ స్థితిని పొందారు, ప్రఖ్యాతులైనారు. 4 పాయింట్లు ఇక్కడ. ఒకటి కల్మషం పోయింది, శరీరాన్ని నుంచి వేరైపోయారు. గడగడ స్థితిని అంటే గడగ అంటే జడం, ఒక వస్తువు అనుకున్నాం, స్తంభం అనుకుంటాం, లేదా రాయి అనుకుంటే అనుకుంటాం. ఆ స్థితిని పొందారు. అంటే కదలకుండా ఉండే స్థితి. గడగడ స్థితి అంటే కదలకుండా ఉండే స్థితి అండి, అంటే నిశ్చలమైన స్థితిని అర్థం అండి. ఆ స్థితిని పొందారు, ప్రఖ్యాతులైనారు. ఇది పంచాక్షరి మంత్రాన్ని ఉచ్చరించి. అసలు పంచాక్షరి మంత్రం నమ శివాయ అంటే కదా, నమ శివాయ. దాన్ని ఉచ్చరించడం ఏమిటి? నమ శివాయలో అంతరార్థం. నమ శివాయ 5, ఆ 5 పంచభూతాలు: భూమి, నీరు, ఆకాశం, వాయువు, అగ్ని. దాన్ని నిరంతరం స్మరించు. అంటే ఏంటి? ప్రజ్ఞలో ఉంటావు. ఈ శరీరం పంచభూతాలు సంక్రమించింది, అన్ని శరీరాలు దాన్ని సంక్రమించింది అనే భావనప్పుడు సమరసం ఉంటుందా, ఉండదా? అందుకని ఆ 5 లక్షల పంచభూతాలు లింక్ చేసుకుందాం. మనం లింక్ చేసుకుందామండి. మనకు అర్థం కావాలి. నమ శివాయ అంటే ఇప్పుడు పంచభూత భూమి స్మరించు, నీరుని స్మరించు, గాలిని స్మరించు, అగ్నిని స్మరించు, ఆకాశాన్ని స్మరించు. మనం వీటన్నిటిని పూజిస్తున్నాం. భూమిని పూజిస్తున్నాం, నీరుని పూజిస్తున్నాం, అగ్నిని పూజిస్తున్నాం, గాలిని పూజిస్తున్నాం, వాయుదేవుడు అంటున్నాం, వాడదేవుడు అంటున్నాం, అగ్నిదేవుడు అంటున్నాం, ఆకాశం అంటున్నాం కదా, భూమాత అంటున్నాం.
అంటే ఎందుకు వాటి పూజిస్తున్నాం? వాటి ద్వారా ఈ శ్వాస నిలబడుతుంది, వాటి ద్వారా ఈ శరీరం పెరుగుతుంది, వాటిలో లయమైపోతుంది. అది గుర్తుపెట్టుకోవడమే పంచాయతీ మంత్రం ఉత్తరం గుర్తుపెట్టుకోవడం అంటే ఆ పంచభూతాలకు తత్వాలు చూసుకుంటూ సమరసంగా ఉంటూ ఆ పంచభూతాలు లయమైపోతావు అనుకున్నప్పుడు ఇతర ఆలోచనలు నీలోకి ప్రవేశించవు. నీకు సమరసము సమత్వము ఈ భావమే నేను నెలకొంటుంది. ఎప్పుడైతే సమత్వం ఉంటుంది వెంకయ్య చెప్పినట్టుగా అందరిని సమానంగా చూసుకో, దేవుడు కనపడతాడని చెప్పాడు ఆయన. ఆ సమానత చూసుకోవడమే సమరసం అంటే. అది పంచాయతీ మంత్రంలో అంతరార్థం మనకు అనువైనగా మనం వివరించుకుంటున్నామండి. దీనికన్నా పెద్ద అర్థం చెప్పే మహానుభావులు ఉన్నారు, తాగడు కోటేశ్వర లాంటి వాళ్ళు, ఇంకా మనం వివరంగా చెప్పగలం. కానీ మన బుర్రగా పడినట్టుగా ఆ పంచభూతాలు లింక్ చేసుకున్నాం. ఎందుకంటే అవి 5 చూస్తుంటాం కాబట్టి. ఇప్పుడు శివాలని వెళ్ళామనుకోండి, రేపు ఈ పంచాయతీ మంత్రం గుర్తొచ్చిందనుకోండి, ఈయన పంచభూతాల కష్టం. ఈ సమస్త భావాన్ని మనం అందరం కూడా పెంచుకోవాలి, పంచుకోవాలి అనే ఒక ఆలోచన శివాలను అడుగు పెట్టడం వచ్చిందనుకోండి, మన మీ తప్పిన పక్కన పెడతాం. శివాలయం ఎప్పుడు కానీ సంవత్సరం ఒకసారి వెళ్తాం, రోజు వెళ్ళకపోయినా నెలకు తిరగకపోయినా సంవత్సరం రాదన్నా కానీ సంవత్సరం ఒక్కరోజు వెళ్ళినా ఆ బాగున్నప్పుడు 100కి 1 మార్కని వస్తుందా లేదా, జీరో లేకుండా. ఈ బాగా అనుకోండి జీరోలే. అందుకని అంటే ఈ మంత్రాలు జపిస్తానే మొట్టమొదట మలినం పోయింది. కల్మషం అంటే ఏంటి? మలినమే అంటే ఏంటి? ఎదుటి వాడిని చెడిపోవాలనుకోవడము, నేనే బాగుండాలనుకోవడము. కుళ్ళు అంటే అర్థమవుతుంది, కల్మషాన్ని పదనకూడదు కూడా. కపటం అంటే ఇంకా అర్థమవుతుంది. కాబట్టి అది పోతుంది ముందు. ఎందుకు పోతుంది? ఈ పంచభూతం స్మరించాలి కదా. గాలి చూడండి, గొప్పవాడా తక్కువడే పోదు, అందరికి ఇస్తుంది కదండి. మరి దాన్ని స్మరించినప్పుడు మనం ఏం చేయాలి? మనకున్న జ్ఞానం కూడా అందరికి కొంత భావన వస్తుంది కదండి. నేనే బాగున్నాను బాగున్నాను కదండి, అందరూ భావన వస్తుంది కదండి. అది కల్మషం పోవడం అండి. అలా కల్మషం పోయింది. కలవగానే శరీరానికి విడిపడ్డాడు అని చెప్పాడు. శరీరం అంటే ఈ దేహమే నేను కాదు, నాలో ఉన్న ఆత్మే ఇందరిలో ఉంది. ఈ ఆత్మతత్వమే అనుకున్నప్పుడు ఈ శరీరంలో భావన రాదు, నేననే భావన రాదు, నాదనే భావన రాదు. అంటే ఈ శరీరం విడిపడ్డాడా లేదా? విడిపడినప్పుడు ఆత్మతత్వం దర్శిస్తాడు. దీనికి ఎవరంటే ఉదాహరణ రమణ మహర్షి. రమణ మహర్షి 17వ ఏట మేడ మీద ఉన్నాడు. ఉన్నప్పుడు తన శరీరం పడిపోయినట్టుగా తను చూస్తున్నట్టుగా అనుభవింది. పడిపోయేసరికి చలనం లేదు, నేను చూస్తున్నాను భావన మాత్రం ఉంది. అప్పుడు అనిపించింది నేనంటే ఎవరు ఆలోచించు అని. నేనంటే శరీరం కాదు అంటే తనిగా సపరేట్గా ఒక ఆత్మ ఉందని. సరే, ఎంత అర్థం మనకు వదిలేండి, మనం మనకి ఎక్కదు కాబట్టి మనం పడుకున్నాం. రాత్రి కళ వచ్చింది. కళ వస్తానే కళ్ళ ఇక్కడ పోయానురా, అది చూశానురా, వాడు తిట్టాడురా, నేను వాడిని కొట్టాడురా, నెలకు చెప్తావు. ఎట్ట చెప్పగలుగుతున్నారు? శరీరం కలగకపోయా, కళ్ళు మూసుకొని ఉండా, చెవులు మీద వడవడకపోయా. మరి కళ చూశారు ఎలా అంటున్నావు? అంటే చూసేవాడు అప్పుడు ఉన్నాడు, ఈ శరీర సంబంధం లేకుండా మనం చూసేవాడు. సరే, దీని పక్కన పెడదాం. ఏ రాత్రి నిద్ర బాగా పట్టి భలే పట్టిందండి. భలే పట్టి ఎలా చెప్తున్నావు నువ్వు? బాగా పట్టి ఎలా చెప్తున్నావు అని ఇప్పుడు ఈ వస్తువు బాగుందంటే అది వస్తువు నేను చూస్తా ఉంటా. నిద్రలో చూస్తాడావా? భలే నిద్ర పట్టింది అంటాను అంటే బాగా నిద్ర పట్టిన సంగతి చూసేవాడు అప్పుడు ఉన్నాడు. అదండి శరీరం నుంచి విడిపడ్డం అంటే. ఒకటేమో మరణం పోయింది, మొదటి సమత్వం వచ్చింది. రెండవది నేను నాది పోయింది. పోయిన తర్వాత గణాధర స్థితి పొందాడు అన్నాడు. అంటే గణం అంటే కదలకుండా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది. రాయి గణం నిశ్చలంగా ఉంటుంది. అంటే ఈ భావం పట్ల నిశ్చలతగా ఉండాలి. నిశ్చల స్థితి కలిగింది. అది గణతర స్థితి. అంటే నీరు మంచుగడ్డ అయింది, పూజిస్తున్నాం మంచులింగం. అమర్నాథ్లో నీరే గడసులో పడేప్పటికీ ఆరాధిస్తున్నాం. మన ఈ భావం వీటి మీద భావం మీద ఎప్పుడైతే గడస్థితి ఉంటుందో మనమే భగవస్వరూపం. అందుకని వాళ్ళు ప్రఖ్యాతి లేని పదం వాడాడు. మన
గండసిద్ధి పొందారు కాబట్టి పొందిన తర్వాత ప్రఖ్యాతులైనారు. ఎవరు? వశిష్ఠ మహర్షి కావచ్చు, నారద మహర్షి కావచ్చు, గౌతముడు కావచ్చు, సనసనందన మహర్షులు కావచ్చు. అంటే ఇంత వివరిస్తున్నారు చూడండి. అదిరా పంచాయతీల మధ్య ఉన్నది, ఏదో నోటి ద్వారా పలికితే దాన్ని ఫలితం ఉండదు అని వాళ్ళకి చెప్పారండి. ఇది మనమందరం కూడా అనుభవించుకోవచ్చు, ఇంత పెద్ద కష్టమేం కాదండి. ఇక్కడ సత్యం ప్రయోజనం ఏంటంటే ప్రతి ఒక్కడు మహాత్ముడు కాగలడు. ఈ మాట బుద్ధుడు చెప్తాడండి. నీలో ఉన్న దోషాలు ఎప్పుడైతే నువ్వు తెలుసుకొని దాన్ని ప్రక్షాళన చేసుకుంటావో నువ్వు నాంతరం అవుతావు. నువ్వు నాంతరం అవుతావు. కావడానికి ఆస్కారం లేదు. ఎవడైనా కావచ్చు. మానవుడు మహనీయుడు ఉన్న ఖచ్చితంగా అవుతాడు. దానికి ఏం కావాలి? మహనీయుడు ఏం కావాలి? కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహాపురుషులు అవుతారు అన్నాడు కదా ఒక మహాకవి. కృషి కావాలి. అది బుద్ధుడు చెప్పినా వెంకటేశ్వర ఎవడు చెప్పినా ఒకటేనండి. కాబట్టి అది పట్టుకో. ఇక్కడ కల్మషం పోయింది, శరీరం విడిపడ్డారు, గణపతి పొందారు, ప్రఖ్యాతులైనారు. మరి ఒక వశిష్ఠుడైనా అబ్దుల్ కలాం కాలేదా? వివేకానందుడు కాలేదా? గాంధీ మహాత్ముడు కాలేదా? అసలు గాంధీ పేరేంటి? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. మోహన్ దాసుడు అది పోయింది, కర్మక్రియ పోయింది, గాంధీ పక్కన మహాత్ముడు జరిగిపోయింది. ఆ తర్వాత జాతి పిత. ఈ జాతికి అంతా తండ్రి లాంటి వాడు. అంటే కల్మషం పోయింది, శరీరం విడిపడ్డాడు, ఒకే అహింస మీద నిశ్చలంగా ఉన్నాడు, సత్యం మీద నిశ్చలంగా ఉన్నాడు, గణస్థితి పొందాడు, ప్రఖ్యాతుడయ్యాడు గాంధీ మహాత్ముడు. అలాగే డాక్టర్ అంబేద్కర్, అబ్రహం లింకన్, నెల్సన్ మండేలా. చూడండి, నెల్సన్ మండే సూర్యుడు అంటారండి. ఎన్ని సంవత్సరం జైల్లో ఉన్నాడు? ఎవరి కోసం? ఆయన కోసం. అలా ఉంటారు మన జీవితాలు. అందుకని దాన్ని చెప్తాడు. వాళ్ళు నిరంతరం కూడా సమాజం అంటే పచ్చిపోతారు కదా, దాన్ని స్మరిస్తూ ఉన్నారు. అందరూ సమత్వం చూశారు, అందరూ ప్రఖ్యాతి పొందారు. ఇక్కడ వాళ్ళు చెప్తారండి, నువ్వు సామరస్యాన్ని కలిగి ఉండు, సమత్వాన్ని దర్శించు, నువ్వు ఆ స్థితి పొందగలుగుతావు. అంతేగాని బాహ్యంగా ఆడంబరాల ఆచారాలతో కట్టుబాట్లతో మడి అని పట్టుకుంటే నువ్వు బావిలో కప్పలాగా ఉంటావు. ఈ సత్సంగ ప్రయోజనం ఏంటి? ఇది ముందు ఎవరి వారు ఏమన్నా తీరేది ఈ సత్సంగం వల్ల. ఇంతకుముందు నేను నీకు తెలియదా? పలకరించారు ఎప్పుడన్నా? లే. ఈ సత్సంగం ఏంది? ఈయన మనవాడు, వీళ్ళు మనవాడు. ఎక్కడికి మనం పలకరించుకుంటారో లేదా అది నేర్పుతుందండి సత్సంగం. అందుకే అతలంతా కూడా ఎందుకు కృషి చేసేవారంటే మనం అందరం వసుదైక కుటుంబము అది గుర్తుపెట్టుకోవడానికి కోసం వాళ్ళు చేస్తున్నారు. ఆ తత్వం చేశాడు ఇక్కడ. వారు ప్రఖ్యాతి పొందారు కాబట్టి ఈ శృతిలో చెప్పింది కాబట్టి ఈ పంచాయతీల మొత్తాన్ని బయట చెప్పడానికి ఏ అభ్యంతరం లేదురా నాయన. ఎందుకంటే సానందుడనే ఒకడంట పంచాయతీ మంత్రాన్ని ఉచ్చరించి నరకం నుంచి తప్పుకున్నాడు. అలాగే శ్వేతుడైన ఇంకొకడు కూడా సతొకడు పాపాలు చేసి కూడా ప్రాణం విడిచేటప్పుడు నమశివాయ అనేసి ముక్తి పొందాడు. కాబట్టి పైకి చెప్తే అర్థం తప్పేం కాదురా అని చెప్పాడు. మనం కూడా సరిపోతున్నప్పుడు పరిస్థితితో వస్తాం, ఎక్కడున్నాము చెప్పని అంటాం, లేకపోతే పలక రాకపోతే క్యాసెట్ అంటే వేస్తాం. చెప్తున్నామండి ఏంటంటే అంటే అది వింటే వాడు ముక్తి పొందుతాడని ఒక ఆశ. అదే చెప్తున్నాడు ఇక్కడ. అంటే చనిపోయేటప్పుడు కూడా ఆ మంత్రాన్ని ఉచ్చరించి వాళ్ళు ముక్తి పొందారు. నువ్వు ఆ మంత్రాన్ని పైకి చెప్పదు ఎందుకంటావు అని చెప్పేటప్పటికి. కాబట్టి మంత్రం ఎప్పుడు చెడిపోదు, వినేవాడు చెడిపోడు. ఉత్తరింపరాదని మాత్రం చెప్పేవారు చాలా మంత్రదోషం చేసిన వారు. ఆ పాపత అనుభవించాల్సి ఉంటుంది. ఇక్కడ 10 గుళ్ళు సటగోం పెడతారు, నాకు వద్దు అన్నారు. సతలు ఎత్తుకొద్దు అంటున్నారు. సరేలేండి, ఇంట్లో చనిపోతే వద్దని అంటున్నాను అని
భావన ఎందుకు వచ్చిందో మనకు తెలియదు, కానీ నేను ఆలోచించుకున్నా భగవంతుడి యొక్క పాపం మన దగ్గరికి మనం పుణ్యం అవుతామా మళ్ళీ పాపం చుట్టుకుంటాం నా ఆలోచన అండి. ఈ తప్పు ఒకసారి అనుకోవడం. భగవంతుడు అపవిత్రుడు అవుతాడని అంటే మన పాపం వల్ల ఆయన అపవిత్రుడు ఆయన పవిత్రత అపవిత్రత అంటే విమర్శన కాదు, నేను ఆలోచన చెప్తాను. ఆయనకి పవిత్రత అపవిత్రత ఏది ఉండదు. ఎలా ఉంటుంది? ఇప్పుడు జగమెరిగిన బ్రాహ్మణుడు జంజంత్యం పని మనం విన్నాం. జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజంత్యం పని ఏమన్నా పదవి విన్నాం కదా. జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజం ఎందుకు వేసుకోడు? వాడికి అంతా తెలుసు, వాడికి పవిత్రుడే కదా వాడు జంజంత్యం పని. అదే ఇక్కడ లింగం కూడా చెప్పడం కూడా ఇక్కడ లింగం యొక్క సాధన తెలుసుకున్న తర్వాత లింగం పని అన్నాడు కదా ఈయన. మరి సత్యస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు, పాపరహితుడు అని మనం స్వతహా చెప్తున్నాం. అంటే నా భావం చెప్తున్నాయి, కరెక్టా అవును కాదు కాదు ఆలోచన ముందు చెప్పుకుంటాం. ఎందుకంటే మనం ఆలోచించాలి. అది ఇక్కడ చెప్పాడు, ఎటువంటి వారు కూడా వినేవారు చెడిపోరు, ఆ మంత్రం చెడిపోదు, అలా చెప్పేవాడి ద్రోహం పాప చేసిన వారు అవుతారు. కాబట్టి ఆ పాపను అనుభవించవలసిందే. లింగాయతులని మీరు లింగ మంత్ర ఆగమాలను నమ్ముతారు. బ్రాహ్మణులు గాయత్రి మంత్రాన్ని వేదాలను నమ్ముతారు. మరి మిగతా వారికి అవసరం లేదా అంటున్నారు. మిగతా వారికి అవసరం లేదా భగవంతుడు? వాళ్ళేమో వేదం అన్నారు, గాయత్రి అన్నారు, మీరేమో లింగాచరణ అన్నారు. మరి వీళ్ళు కాని వారి సంగతి ఎట్లా? వాళ్ళకి అవసరం లేదా? మంత్రశాస్త్ర దేవతా కృప వారికి అక్కర్లేదా? అంటే భగవద్గీత వాళ్ళకి అవసరం లేదా? అక్కర్లేదు. జగదీశ్వరుడు కరుడితో వాడిని పట్టించుకోడా? ఇప్పుడు పాపరైతే వాడు పట్టించుకోడా? ఆయన కరుణ సముద్రం, ఆయన కరుణా జలుడు అంటాం మనం స్పష్టంగా అట్లే చెప్తాం కదండి, కరుణా సముద్రం అంటుంటుంది. మరి జగదీశ్వరుడు జగానికే ఈశ్వరుడు, పరమేశ్వరుడు. మరి ఆయన మీరు పట్టించుకోలేదా? విచారిస్తే మీరే ఈ జగత్తునంతా చెడగొడుతున్నారు. మీరే పరబ్రహ్మను పరమశివుని తెలుసుకోకనే ఇతరులని శూద్రులని హీన సన్యాసులని మీరు నిందిస్తున్నారు. అదే వచ్చింది ఇక్కడ. అసలైన జంగముడు జగమెరిగిన బ్రాహ్మణుడు, అసలైన జంగముడు బ్రాహ్మణుడు మొదలుకొని చండాలని వరకు అందరి ఎడల సమభావంతో ఉంటాడు. అసలైన జంగముడు బ్రాహ్మణుడు ఎలా చూస్తాడో చండాలను అదే చూస్తాడు. ఈ మాట అన్నమయ్య ఎప్పుడు చెప్పాడండి? ఎప్పుడో చెప్పాడు. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే, ఆ పాట పాడుకుంటున్నాము, వినుకుంటున్నాము, ఆ భావాలు మాత్రం ఉంచుకోలేదు. దానికి అన్నమయ్య అంటున్నాడు, భావములోన బాహ్యములోన స్మరించివే మనస, హరినామాన్ని స్మరించివే మనస అంటాడు. బాహ్యంలో హరినామాన్ని స్మరించు, భావనలో కూడా హరినామాన్ని స్మరించు. బాహ్యంలో స్మరించిన తప్పే, భావనలో స్మరించిన తప్పే. బాహ్య నుంచి ఒకటి వింటాడు, వాడు నేర్చుకుంటాడు. భావనలో పెట్టుకుంటాడు, నేను ఒకటే ధరిస్తాను. కానీ భావంలో ధరించు, ఉచ్చరించు, బాహ్యంలో కూడా ఉచ్చరించు. హరినామాన్ని స్మరించే మనసాని నీ మనసు చెప్పుకున్నాడు. మరి ఎవరు తప్పుడు అవుతాడు? తప్పుడేం లేదు, అవగాహన లేని తప్పుడు అవుతాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. మీరు నిందిస్తున్నారు. అసలైన జంగముడు బ్రాహ్మణుడు మొదలుకొని చండాల వరకు అందరి సమభావంతో ఉంటాడు. లింగమ రసాన్ని తెలుసుకున్న లింగాత్ముడే నిజమైన జంగముడు. ఇది ఒక్క మాట చెప్పండి, పండిత సమదర్శన. ఒక్క వాక్యం లేదు. పండితుడనేవాడు అందరినీ సమదృష్టితో చూస్తాడు. సమదర్శన దేంతో చూస్తాడు? మనోనేతృత్వం చూస్తాడు. ఆయన ఇప్పుడు నిరంతరము కూడా లింగ సమరసాన్ని ముంజపురం శివలింగాన్ని అన్ని వైపులా పూజించవచ్చు. అందరినీ సమర్థిస్తుంది. శివలింగం ఎలా పూజ చేయబాగరా అని అనడు, పక్కన కొంచెం చేయబాగరా అనడు. అటువంటి సామరస్యాన్ని నిజంగా ధరించిన వాడే నిజమైన లింగస్వరూపుడు. అంతేగాని బాహ్యంగా లోపల నువ్వు లింగం ధరించుకునేసి నువ్వు మడి ఆచారం అంటే ఎట్లా? అంతేగాని లింగ సమరసాన్ని తెలుసుకున్న ఎవడైతే లింగాత్ముడు ఉంటాడో వాడే జంగముడు అని ఈ పంచాక్షరి మంత్ర యొక్క విలువని
తెలిపాడు సిద్ధార్థుడు. తన యొక్క ప్రాముఖ్యతని వివరించాడు, దాని యొక్క విశిష్టతని తెలిపాడు. కాబట్టి ఇక్కడ నమశివాయ అంటే పంచభూతాలు నిరంతరం స్మరించు. ఆ పంచభూతాలు భూమి, నీరు, ఆకాశం, అగ్ని, వాయువు అన్నీ కూడా అన్ని జీవుల్లో ఉంటుంది, నాలో ఉంది. ఆ సమత్వం తీసుకుంటే నీలో ఉన్న కల్మషం పోతుంది. అంటే నేనే బాగున్నాను మనం పోతుంది, అందరూ బాగుండాలి నేను ఉండాలని భావనకి వచ్చేస్తుంది. తద్వారా నీ శరీరం విడిపడిపోతుంది. శరీరం అంటే నేను కాదుగా, ఈ శరీరం అంటే పంచభూత స్వరూపము అనే భావన ఏర్పడుతుంది. మూడవది గణతర స్థితి కలుగుతుంది అన్నాడు. అంటే నిశ్చయం కలుగుతుంది. ఏది? వీటన్నిటి మీద వాడు ప్రఖ్యాతుడు అవుతాడు. కాబట్టి అది విన్నవాడు చెడిపోదు, మంత్రము చెడిపోదు. దేనికైనా అందరూ అర్థులే. వానికి అందరూ అర్థులే, భూమికి అందరూ అర్థులే, నీటికి అందరూ అర్థులే, అలాగే అగ్నికి అందరూ అర్థులే, ఆకాశానికి అందరూ అందరూ ఉన్నాం. మీ సపరేట్గా మీకు సపరేట్గా ఆకాశం ఉంది, నాకు సపరేట్గా ఆకాశం ఉంది అని సిద్ధార్థ స్వామి ఆ పంచాయతీల మధ్య విలువను గొప్పగా తెలిపాడు. తద్వారా మనం తెలుసుకోవాల్సింది సమత్వం కలిగి ఉండడం. ఎవరు ఎక్కువ తక్కువ తేడా అనేది లేకుండా పైకి ఎలా అనుకున్నాం, మనసులో కూడా స్మరించకుండా ఉన్నాడు. మనసులో కూడా వాడు హీనుడు, వాడు నీచుడు అనే భావన కూడా లేకుండా ఉండడానికి ఈ పంచాయతీల మధ్య ప్రాముఖ్యతని సిద్ధార్థ స్వామి ఈరోజు మనకి వెంకటేశ్వర యొక్క సన్నిధిలో స్పష్టంగా తెలియజేశాడు. అన్ని జీవుల్లో వెంకయ్య రాసుకొని చెప్పిన దానికి ఇది పంచాక్షరియే. అందరినీ సమానంగా దేవుడు కనబడతాడని చెప్పింది పంచాక్షరియే. ఆయన కొత్తగా ఏం చెప్పలే, ఈయన కొత్తగా ఏం చెప్పలే, అందరూ చెప్పేది ఒకటే, సమత్వం కలిగి ఉన్నాడు. ఆ సమత్వాన్ని మనం చేసుకుంటే కనీసం ఈ జన్మలో కొంతైనా మెరుగు కాదు. ఆ భావాన్ని చెప్పాడు సిద్ధార్థుడు. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు అద్భుత వెంకటేశ్వర మహారాజుకి జై. సద్గురు శ్రీ సిద్ధారూఢ మహారాజుకి జై. గురుదేవ దత్త.